ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది తెనాలి జంక్షన్. ఇది నేను చేస్తున్న లాగ్ తెనాలి టు రేపల్లె ప్యాసింజరు మేము. ఇది తెనాలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కన్స్ట్రక్షన్లో ఉంది. చూడండి, ఇది కూడా మన ట్రైన్ వచ్చేస్తుంది గాయస్. అది గుంటూరు నుంచి వచ్చిద్ది, గుంటూరు టు రేపల్లె. నేను చేస్తున్న లాగ్ వచ్చి తెనాలి టు రేపల్లె. తెనాలి స్టేషన్ కోడ్ వచ్చి TL, రేపల్లె స్టేషన్ కోడ్ వచ్చి RAL. దీని ట్రైన్ నెంబర్ వచ్చి 07784. ఇది మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది తెనాలి జంక్షన్ నుంచి. ఇది మార్నింగ్ తెనాలిలో 8:02కి అరైవల్ వస్తుంది. డిపార్చర్ 8:02కి, అంటే 2 నిమిషాలు మన తెనాలి జంక్షన్లో 2 నిమిషాలు మాత్రమే తెనాలి లాగిద్ది. టోటల్ డిస్టెన్స్ వచ్చి తెనాలి టు రేపల్లె 33 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ జర్నీ టైం వచ్చి అంటే ఎంత టైం అవుతుంది అంటే 1:13 జర్నీ పట్టిద్ది. ఇది డైలీ ట్రైన్. ఇది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది ఆర్డినరీ ట్రైన్. ఇది ఇదివరకు ఎక్స్ప్రెస్ ఛార్జెస్ వసూలు చేశారు, మెయిల్ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్యాసింజర్ అంటే ఆర్డినరీ కింద ఇప్పుడు 10 రూపాయలే దీని కాస్ట్. మనం తెనాలి నుంచి రేపల్లె వెళ్ళాలంటే 10 రూపాయలే, చాలా చీప్. ఇది బస్ కన్నా 100 రెట్లు బెటర్ ఇది, కానీ అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇదిగోండి తెనాలి స్టేషను. ప్లాట్ఫామ్ నెంబర్కి 1కి వచ్చాడు. తెనాల్లో 5 ప్లాట్ఫామ్లు ఉంటాయి. 1, 2, 3, 4, 5, ఆ చివరి 5 ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది నుంచి తెనాలి నుంచి వస్తున్నారు కింద కామెంట్ పెట్టండి. మీరు ఎప్పుడన్నా రేపల్లె వెళ్ళారా లేదా కామెంట్ పెట్టండి. అదిగోండి తెనాలి, బై బాయ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది చెన్నై మెయిన్ లైన్. ఇది చెన్నైకి తిరుపతికి వెళ్ళే లైన్. ఇది మనది ఇటు కట్ అయిపోద్ది, మన రేపల్లె వెళ్ళిపోద్ది. మన రేపల్లె సింగిల్ లైన్. అదిగోండి అది తెనాలి జంక్షన్. తెనాలి జంక్షన్ ఏంటంటే తెనాలి జంక్షన్ నుంచి చాలా కట్ అవుతాయి. ఒకటి ఇప్పుడు మనం వెళ్ళేది రేపల్లి కట్ అవుతుంది. అదిగోండి అటు పక్కది మన చీరాలు కానీ, బాపట్ల కానీ, చెన్నై కానీ, తిరుపతి కానీ వెళ్తుంది. మళ్ళీ అటు గుంటూరు కట్ అయితే, అంటే ఈ ట్రైన్ వచ్చింది గుంటూరు నుంచి వచ్చింది, మళ్ళీ మన విజయవాడ. అది జంక్షన్. ఆ జంక్షన్ నుంచి కట్ అవుతాయి. ఇదిగోండి అంతా మీకు ట్రైన్ స్టాప్స్ టైమింగ్స్ చెప్తాను చూడండి. తెనాల్లో వచ్చి 8కి అరైవల్. తెనాలి స్టేషన్ కోడ్ వచ్చి TL, డిపార్చర్ వచ్చి 8:02కి 2 నిమిషాలు అయ్యిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి చిన్న రావూరు, స్టేషన్ కోడ్ వచ్చి CIV. ఇది సౌత్ సెంట్రల్ జోన్లో ఉంటుంది. మన డివిజన్ మాత్రం గుంటూరు డివిజను. అరైవల్ వచ్చి 8:05, డిపార్చర్ వచ్చి 8:06, 1 నిమిషం ఆల్ట్ ఉండిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఇదిగోండి ఇదే జంపాని, స్టేషన్ కోడ్ వచ్చి ZPI. ఇది సౌత్ సెంట్రల్ జోన్లో ఉంటుంది. డివిజన్ మాత్రం గుంటూరు డివిజను. అరైవల్ టైం వచ్చి 8:12, డిపార్చర్ టైం వచ్చి 8:13, 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. అసలు అయితే ఇటు చూడండి, అసలుకి చాలా చిన్న స్టేషన్లు. ఇది చూడండి, అసలు మీరు బెత్తరపోతారు అది చూస్తే. అదిగోండి జంపా అని చూడండి ఎలా ఉంది. అది చాలా చిన్నది. ఎప్పుడు ఈ కష్టమే ఈ డెవలప్ అవ్వడం. స్టేషన్ కూడా వచ్చి ZPI. నెక్స్ట్ స్టాప్ వచ్చి వేమూరు, స్టేషన్ కూడా వచ్చి VMU. అది ఇది గుంటూరు డివిజన్లో ఉంటుంది. అరైవల్ టైం వచ్చి 8:17, డిపార్చర్ టైం వచ్చి 8:18, 1 నిమిషం ఆల్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇదే వేమూరు, స్టేషన్ కూడా వచ్చి VMU. ఇగో తెనాలి నుంచి ఇక్కడ రేపల్లె వరకు ఇది ఒక్కటే లూప్ లైన్ ఉంది, మిగతా అంతా సింగిల్ లైన్. అదే డెల్టా ఎక్స్ప్రెస్ వస్తుంది కదా, అందుకోసం ఈ ట్రైన్ని మమ్మల్ని వేమూరులో ఆపేసాడు. ఇదిగోండి చాలాసేపు ఆపాడు, ఎందుకంటే వేరే దగ్గర లూప్ లైనే లేదు, మొత్తం ఒకే లైన్ మీద రన్ అవుతుంది. ఈ వేమూరు కాడ మాత్రమే అదే 3 లూప్ లైన్స్ ఉన్నాయి, అందుకోసం. అదిగోండి డెల్టా వచ్చేసింది చూడండి, WAG9 వేసుకొని వచ్చాడు. ఆ ట్రైను రేపల్లె టు సికింద్రాబాద్. అది చూడండి డెల్టా ఎక్స్ప్రెస్. ఇదివరకు ప్యాసింజర్, దానికి ఎక్స్ప్రెస్ పేరు మార్చి దాన్ని ఇప్పుడు నడుపుతున్నారు. ఆల్రెడీ నేను చేశాను ఈ వాగు, గుంటూరు టు సికింద్రాబాద్ చేశాను. ఆ ట్రైన్ బ్లాగ్ నేను చేశాను, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, కొంచెం చూడండి. ఇది నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చి ఇదిగోండి డిపార్చర్ అయిపోయింది. వేమూరు నుంచి సిగ్నల్ వస్తుంది మనకి. ఇది వేమూరు రైల్వే స్టేషన్. ఇది ఒక్కటే లూప్ లైన్ ఉంది.
నెక్స్ట్ స్టాప్ వచ్చి పెనుమారు, స్టేషన్ కోడ్ వచ్చి PUMU. ఇది గుంటూరు డివిజన్లో ఉంటుంది. అరైవల్ టైం వచ్చి 8:23, డిపార్చర్ వచ్చి 8:24. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ బట్టిప్రోలు, స్టేషన్ కోడ్ వచ్చి BQU, అరైవల్ టైం వచ్చి 8:27, డిపార్చర్ వచ్చి 8:28. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ పల్లికోన, స్టేషన్ కోడ్ వచ్చి POA, అరైవల్ వచ్చి 8:33, 8:44 డిపార్చరు. నెక్స్ట్ ఫైనల్ స్టాప్ రేపల్లె, స్టేషన్ కోడ్ వచ్చి RAL, 9:15కి వెళ్తుంది అరైవల్. అదిగోండి వేమూరు, బాయ్ వేమూరు. ఇనిషియల్ పికప్ సూపర్ ఉంది, మేము కదా. ట్రైన్ నెంబర్ వచ్చి 07784. ఇది డైలీ నడిచిద్ది. ఇది ఇక మొక్కజొన్నలు, అవన్నీ మొక్కజొన్నలు ఎక్కువ కనపడుతుంది. జొన్నలను మొక్కజొన్నలు. ఇప్పుడు మీరు అది కనపడేది మాత్రం మొక్కజొన్నలు. అవి ఏముంది అసలు, గ్రీనరీ ఎక్సలెంట్ ఉంది అసలు. వ్యూ మాత్రం పచ్చగా. చూడు పికప్ చేస్తున్నాడు చూడండి, సౌండ్ ఏనండి. టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపాయలే. మనకి చాలా చీప్ ఇది. బస్ కన్నా 100 రెట్లు బెటరు. కానీ ఏంటంటే తొందరగా ఇక్కడ ఆగిన దగ్గర తీసాను చూడండి. మొత్తం అవి జొన్నలు, అవి ఇప్పుడు మీరు చూసేవి. ఇప్పుడు మీరు చూస్తున్న స్టాప్ వచ్చి బట్టిప్రోలు, స్టేషన్ కోడ్ వచ్చి BQU, డిపార్చర్ అవుతుంది మన ట్రైను. అరైవల్ టైం వచ్చి 8:27, డిపార్చర్ టైం వచ్చి 8:26. ఇప్పటికీ మన బట్టిప్రోలు నుంచి డిపార్చర్ అయిపోయింది. తెనాలి టు రేపల్లె ప్యాసింజరు. చూడండి ఇంజిన్ సౌండ్ వస్తుంది, కింద మోటార్స్ చూడండి. అసలు చాలా చిన్న స్టేషన్లు అసలు మన మామూలుగా ఈ నిడతబోలు మన స్టేషన్లు బాపట్ల, చీరాల పెద్ద పెద్ద స్టేషన్లు చూసి మన ఈ చూస్తే అసలు మైండ్ పోయిద్ది. ఇవి అంటే ఇంక ఈ తక్కువ ఈ డబల్ లైన్ అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు ఇక్కడ. ఒక వేమూరు స్టేషన్కే తెనాల నుంచి లూప్ లైన్ ఉందంటే ఇంక అర్థం చేసుకోండి ఏ రకంగా ఉందో. ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ అవుతే అవ్వచ్చు. దిగ్గండి బట్టిప్రోల్, బాయ్. చూడండి వ్యూ చూడండి, మొత్తం అయ్యే మొక్కజొన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మంచి వస్తే సబ్స్క్రైబ్ చేస్తే లైక్లు కొట్టండి, లైక్లు ఇంపార్టెంట్. ఎద్దుకోండి పల్లికోన, స్టేషన్ కోడ్ వచ్చి POA, అరైవల్ టైం వచ్చి 8:33, డిపార్చర్ టైం వచ్చి 8:34. ఇప్పటికి మన ట్రైన్ 1 నిమిషం ఆగిద్ది ఇక్కడ. ఇంకా ఇది నెక్స్ట్ మన రేపల్లె, ఇంక ఇదే లాస్ట్ స్టాప్ దీనికి, రేపల్లికి ముందు. దాని తర్వాత రేపల్లి రీచ్ అయిపోతుంది. మొత్తం తెనాలి టు రేపల్లి 33 కిలోమీటర్లు ట్రైన్ జర్నీ. ఇది డైలీ ఉంటుంది ట్రైను. జర్నీ టైం వచ్చి 1 hour 13 minutes ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చి 07784. ఫైనల్లీ రేపల్లి చేరుకున్న ట్రైను. అటు పక్క అందరు దిగుతున్నారు, అటు అసలుకి అందుకే ఇటు పక్కకి తీశాను. ఇదే రేపల్లె, స్టేషన్ కోడ్ వచ్చి RAL.
ఎంతమంది రేపల్లికి వచ్చారు, ఈ ట్రైన్కి వచ్చారో కింద కామెంట్ పెట్టండి. రేపల్ నుంచి ఎవరన్నా చూస్తే కింద కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. ప్రస్తుతానికి ప్యాసింజర్లు తీస్తున్నాను. లైక్లు కొట్టండి, లైక్లు ఇంపార్టెంట్. వాటర్ ఫిల్ చేయడానికి ఉంది. ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అయ్యింది కదా, రేపల్ టు సికింద్రాబాద్ డెల్టా ఎక్స్ప్రెస్. 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి దీనికి. ఇప్పుడు మన 1లోకి వచ్చింది, అటు పక్కది ఉన్నది 2ది. చాలా చిన్న స్టేషన్ ఇది. అవుతున్న షెల్టర్లు కడుతున్నారు. ఇదిగోండి, ఇది గైస్ రేపల్ రైల్వే స్టేషన్. థ్యాంక్స్ ఫర్